అటల్ బిహారీ వాజ్పేయి జీవితం తెరిచిన పుస్తకం. ప్రతి పేజీ స్ఫూర్తిదాయకమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కొనియాడారు. బీజేపీకి బలమైన పునాది వేసిన వ్యక్తుల్లో వాజ్పేయి ముందు వరుసలో ఉంటారన్నారు. రాజ్యాంగాన్ని పట్టుకొని తిరిగితే అంకితభావంతో పనిచేసినట్లు కాదన్నారు. ప్రభుత్వాలు ఉచితాలు ప్రకటిస్తూ సోమరిపోతులను తయారు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు ఇవ్వమని మహిళలు అడిగారా అని ప్రశ్నించారు. హైదరాబాదు నారాయణగూడ కేశవ్ మెమోరియల్ కళాశాలలో సర్దార్ పటేల్ ఆడిటోరియంలో కేంద్ర సాంస్కృతిక శాఖ, త్రినేత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య నాయుడు అటల్ విజన్ పుస్తకాన్ని ఆవిష్కరించారు. నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం మాత్రమే ప్రజలకు ఇవ్వాలని స్పష్టం చేశారు. ఉచితాలకు స్వస్తి పలికి కష్టపడే వారికి చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. గుడ్ గవర్నెన్స్ కి అడ్రస్ ఏంటంటే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క గవర్నెన్స్ అనే విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే FRBM ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం తెచ్చి ప్రభుత్వ ఖర్చుపై క్రమశిక్షణ తెచ్చాడు. ఇది చాలా ముఖ్యం. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆ విషయాన్ని గట్టిగా పట్టించుకోవాల్సింది. లేకపోతే ప్రభుత్వాల్లో ఉన్న నాయకులు, పార్టీలు తమ దగ్గర డబ్బులు లేకపోయినా అన్నీ ఫ్రీ. ఆడవాళ్ళందరూ అడిగారా వచ్చి, మేము బస్సులో తిరుగుతూ ఉంటామండి, మాకు ఫ్రీగా ఇవ్వండి అని. ఎక్కడి నుంచి ఫ్రీగా తెచ్చిస్తారు? ఆర్థిక వ్యవస్థ దానికి అనుమతిస్తుందా? మన ఆర్థిక బడ్జెట్ ఆ మాత్రం మన దగ్గర ఉందా? మనకు అప్పులు ఎంత మాత్రం ఉన్నాయి? అప్పులు తీర్చే మార్గం మన దగ్గర ఉందా? కొత్త మన హామీలు ఇస్తున్నాం, రకరకాల హామీలు ఇస్తున్నాం. మన మెడ్రాస్ హైకోర్టు చెప్పింది, ఇలా వదిలేస్తే ఊరిని అన్నం పెట్టడమే కాదు, మీ నోట్లో కూడా పెట్టి సాంబార్ అంతా కూడా లోపల దాకా పోయేట్టుగా అరిగేట్టు కూడా చేస్తామని చెప్తారు. రాజకీయ పార్టీలు దీని గురించి ఆలోచించాలని చాలా కఠినంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఇది హైకోర్టు నిర్ణయించాల్సిన విషయం కాదు. హైకోర్టు వ్యాఖ్యానం మంచిది, కానీ ఇలాంటి విషయాలను నిర్ణయించుకోవాల్సింది ప్రభుత్వం, పార్లమెంట్, అసెంబ్లీలో అడగాల. ఏమయ్యా నువ్వు ఈ అన్ని రకాలు అన్నీ ఫ్రీ అంటున్నావు, అన్నీ ఫ్రీ అంటే ఏమవుతుంది? పనులు సోంబేరిగా తయారవుతున్నారు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, టీచ్ హిమ్ హౌ టు క్యాచ్ ఎ ఫిష్, డోంట్ గివ్ హిమ్ ఎ ఫిష్ అని. చేపను ఇవ్వద్దు, చేపను పట్టేంటికి విద్యను నేర్పించు అని చెప్పి అన్నాడు. చేపను కానీ ఫ్రీగా ఇవ్వడం మొదలు పెడితే మధ్యాహ్నం కొరమేని ఇస్తే సాయంత్రం నాకు బొచ్చు కావాలంటాడు. ఎవరైనా అంతే కదా, సహజంగా ఎవరైనా అంటారు కదా. అవసరమైందాన్ని ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, అశక్తులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, కటిక దరిద్రంతో వాడక నువ్వు ఉచితంగా ఇవ్వు. నా ఉద్దేశంలో అసలు దేశంలో ఉచితంగా ఇవ్వాల్సిన రెండే, ఒకటి చదువు, రెండు వైద్యము. ఇవి రెండు పేదవాళ్ళకి ఉచితంగా ఇవ్వాలి. మిగతా ఉచితంగా ఇచ్చే పథకాలు ఏతున్నాయో అనర్థదాయకమైనవి, సోంబేరులను తయారు చేస్తాయి. సోంబేరులు రామచంద్రరావు కూడా ఉంటున్నాను అనుకుంటాను నేను. బీజేపీ కానీ మిగతా ఏ పార్టీ అయినా సరే జనాన్ని సోంబేరుగా తయారు చేయకూడదు. పని మార్గం చూపించాలా, స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వాలా, స్కిల్ శిక్షణ, నైపుణ్య శిక్షణలో వాళ్ళకి అవకాశం కల్పించాలి. తద్వారా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేట్టుగా చూడాలి. కానీ ప్రభుత్వం చూస్తారు, అన్నీ ఫ్రీగా ఇస్తుంటే ఎవరొద్దంటాడు, తీసుకుంటాడు. ఇంకా 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 నీ ఉదయం తీసుకుంటున్నాడు, సాయంత్రం అక్కడికి పోతున్నాడు. ఎక్కడికి? అక్కడికే. నేను చెప్పలే, సాయంత్రం అక్కడికి పోతున్నాడు, తిరిగి గవర్నమెంట్కి మళ్ళీ చెల్లిస్తున్నాడు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సార్ మేము అంత అమాయకులు కదా, డబ్బులు లేవనుకుంటున్నారా, ఉదయం ఇస్తాము డబ్బు ఫ్రీగా, సాయంత్రం మళ్ళీ తిరిగి వసూలు చేసుకుంటాం కదా సార్, ఆ షాప్కి వస్తాడు కదా ఆటోమేటిక్గా. ఎంత దుర్మార్గం చెప్పండి. ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, నేను రాజకీయాలు లేను. నేను ఏ పార్టీని ఇప్పుడు వ్యక్తిగతంగా విమర్శించేవాడు కాదు, వ్యవస్థను విమర్శిస్తున్నాను, వ్యవస్థలో వస్తున్న మార్పులను విమర్శిస్తున్నాను. అటల్ బిహారీ వాజ్పేయి అంటే ఒక మహనీయుడు. ఆయన చూపించిన మార్గం ఏతుందో ఆ మార్గం క్రమశిక్షణతో, బాధ్యతతో ఉత్పత్తిని పెంచేట విధంగా మన ఆలోచనలు, మన విధానాలు ఉన్నాయని చెప్పి ఆయన చెప్పాడు.